హలో అండి. సోరకాయకి ఇలా సిల్వర్ ఫాయిల్ చుట్టూ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అంటే నిన్న పప్పుచారు చేసినప్పుడు కొంచెం కట్ చేసుకొని అందులో ముక్కలు వేశాను. మిగిలింది అలాగే పెడితే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మంచిది కాదు. అందుకే ఇలా సిల్వర్ ఫాయిల్ చుట్టూ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. వెజిటబుల్స్ అన్నిట్లో కంటే ఎక్కువ విటమిన్స్ కానీ, ఫైబర్ కానీ, మినరల్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయంట సోరకాయలని. మెయిన్ సమ్మర్‌లో అయితే చాలా మంచిది. బాడీకి చాలా చలువనిస్తుంది. మన బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది. దీనిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ అసలు ఏ వెజిటబుల్‌లో లేవు. ఇది వెయిట్ లాస్‌ని కంట్రోల్ చేస్తుంది. బీపీ, షుగర్‌ని తగ్గిస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వల్ల కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయి. మన బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఒక 100 గ్రామ్స్ సొరకాయ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఫుల్ విటమిన్స్, మినరల్స్ అందుతాయి. ఇంకా దీన్ని బాగా తీసుకోవడం వల్ల యూరిన్ బాగా వచ్చి మన జీర్ణశక్తికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తగ్గిపోతాయి. అసిడిటీ తగ్గుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే సొరకాయలో చాలా అంటే చాలా ఉన్నాయండి. తప్పకుండా సోరకాయని వీక్లీ 2 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సమ్మర్లోనైతే ఇంకా చాలా మంచిది, బాడీకి చలవ చేస్తుంది. ఇది నేను ఇక్కడ సోరకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇది రైస్లో కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలామంది సోరకాయ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కనీసం సోరకాయ జ్యూస్ అయినా చేసుకోండి. ఇంతకీ మీరు సోరకాయలో ఏ వెరైటీ చేస్తారో కామెంట్ చేయండి.